మాట్లాడినట్లుగా ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడైన మా దేవ, మహోన్నగనుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు వేయండి. వేల గణదూతలతో నిత్యము కొని ఆడబడుతున్న మా తండ్రి, ఈ పరిశుద్ధ దినముందు సియోనులో నీ ఆలయంలో నీ బిడలుగా నాయనా నీ ప్రేమను మేము పొందుకొని, నాయనా నీ ప్రేమను నాయనా తండ్రి మేము జీవించుట ద్వారా, నీ జీవము ద్వారా నీ ఆలయంలోనికి నడిపించబడిన విధానం బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖన వాక్యమును దీవించు, ఆస్వాదించమని ఆయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నిలబడుతున్న నీ దాసును నీ ఆత్మతో నన్ను అభిషేకించి, ఈ పరిశుద్ధాత్మనైనా నా మీద నింపినైనా నా హృదయంలో నాయన నీ మాటలు చూడాలి. సొంత ఆలోచన, సొంత జ్ఞానం సమస్తమును తీసివేసి నీ ఆత్మతో పరిపూర్ణం చేసి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపు సహాయము మాకు దయచేయమని వేడుకుంటున్నాను. తినగలిగిన చెవులను గ్రహింపు హృదయమును మాకందరూ మీరు దయచేయమని, నేను ఆరాధించుటకు నీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన వాక్యాల్లో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు మన ఎడల ఉంచిన తన ప్రేమ ఏంటంటే, దేవుడు మానవుల ఎడల ఆయన ఉంచినటువంటి ప్రేమ. మానవులు అయినటువంటి మనందరము కూడా కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం, కొంతమందిని ద్వేషిస్తూ ఉంటాం. దేవుడు కూడా కొంతమందిని ప్రేమించాడు, కొంతమందిని ద్వేషించాడు అని రాయబడలేదు. కానీ కొంతమందిని ఏం చేశాడంట, తిరస్కరించి ఉంటాడు. అయితే అప్పటికి కూడా దేవుడు ద్వేషించినట్లు ఒకవేళ రాయబడినా కూడా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటయ్యా అంటే, ద్వేషించిన వారు కూడా ఆశీర్వదించే ఆ గొప్ప మనసు మన దేవునికి మాత్రమే ఉంది. ఆమేన్. ఎలా అంటారా, ఆయన హేబేలును ప్రేమించాడు, కయ్యను అర్పణను నిరాకరించాడంట. అలా అని చెప్పి కయ్యను అంటే ఇష్టం లేదు కాదు దేవుడికి. కయ్యను అంటే చాలా ఇష్టమే. ఎంత ఇష్టము అంటే, తొందరపడి కోపములో ఆవేశంలో మాట కలిసినప్పుడు తన తమ్ముడిని రాయితో కొట్టి చంపేసేస్తాడు కయ్యను. అయ్యో నా తమ్ముడిని కొట్టి చంపేసిననే అని పశ్చాత్తాపడకపోగా కప్పిపుచ్చుకోవటానికి ఇంకొద్దిగా దురహంకారంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు దేవుని దగ్గర. ఒకరోజు దేవుడు వచ్చి, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అంటే, ఏమో నాకేం తెలుసు, నా తమ్ముడికి నేనేమన్నా కాపలు వాడినా నేను బాడీగార్డ్ అనుకున్నావా, వెళ్ళి ఎత్తుక్కోపో అన్నట్టుగా చెప్పాడు. ఎవరు, వాళ్ళ నాన్నతో కూడా కాదు. ఆదాము గారు వచ్చి, ఏరా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నారా అంటే, వాళ్ళ నాన్నతో అంటే ఒక మాట ఉంది కదా. ఈరోజు తల్లిదండ్రులకు అంటారు కదా, కొంతమంది కొద్దిగా ఈకులు వస్తే కొద్దిగా పెద్ద అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా అడిగితే ఆ మాట అంటారు. ఎక్కడికి వెళ్ళేవారు అంటే చాలు, ఇంట్లోకి వస్తాడు కొడుకు. ఎక్కడికి వెళ్ళాలంటే, ఎక్కడికి వెళ్ళలేదులే, ఏంటి నీకేంది, ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ముసలోళ్ళకి కొంచెం 2 మూల అని మాట్లాడేవాళ్ళు అంటాడు. అయితే ఈయన ఆ దురుసుగా మాట్లాడింది దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు కోపం రావాలా లేదా? వచ్చింది. దేవుడు కోపం చేరా, చేసిందే పనికి మళ్ళీ పని, ఎదవ పని. సరే, నీ ముందు ఎవరు నిలబడినారనే విషయం కూడా తెలుసుకోకుండా మళ్ళా నోటు దురుసు ఒకటే నీకు. దేవుడు నేను, క్షమించబడిన నేనే, శిక్షించబడిన నేనే. మరి నీ ఎదురు నిలబడున్నాను కదా, ఏదో కోపవేషంలో తెలియక ఏదో పొరపాటు చేసి ఉంటావు, కొట్టి చంపేశావు. సరే, నీకు ఏదైనా న్యాయం తీర్చే స్థానంలో నేను ఉన్నాను కదా, నేను దేవుణ్ణి కదా, నేనంటే అంత లెక్కలేదా నీకు? ఇప్పుడు నిన్నేం చేయాలరా నేను అంటే కూడా దానికి కూడా సమాధానం. అప్పటికైనా కానీ చూడండి, కయ్యాను, అయ్యా పొరపాటైంది, ఎవరు లంపలు వేసుకొని, అయ్యా తప్పైంది, నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా క్షమించాయి అని అన్నాడా? లే, మనసు కఠినం చేసుకునే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కోపం రచ్చిద్దా లేదా? కోపంలో ఏం చేశాడంటే, రే నీకు కోపం ఉంది, నాకు కోపం ఉంది. ఎందుకో తెలుసా?
నేను చేసుకునేది మీరు నా పోలికి మిమ్మల్ని చేసుకుని నాలో ఏ ఉంటాయి, మీలో కూడా అయ్యే ఉంటాయి. ఏంటి దేవుడు ఎట్లా చేశాడు? ఏదన్నా దాని రూపంలో చేశాడు మనుషుల్ని. తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన వలే ఉండినట్లుగా మానవులు చేసుకున్నాడు. అంటే కోపము, ఇవన్నీ సహజ లక్షణాలన్నీ దేవుళ్ళు కూడా ఉన్నాయి, మానవుల్లో కూడా ఉంటాయి. ఆయనలో ఏ ఉంటే అవి మనలో ఉంటాయి. అర్థం చేసుకోవాలి. నేను ఈ అంశంలోకి రాకముందు ఇవన్నీ చెప్తున్నా, మొదటి ఆరంభం తీసుకొస్తున్నా. దేవుడు వస్తానే మీద పడిపోవాలా. ఎవరి మీద? కయ్యని మీద. వస్తానే మీద పడిపోవాలా. అరే వీడు నాలో ఉన్నది వీళ్ళు ఉంది, నేను నిగ్రహించుకునే శక్తి ఉంది, వాడికి లేక దాన్ని బయటపెట్టి తమ్ముడు చంపేశాడని తెలుసుకొని ఏదో ఒకటి దారి సెట్ చేసేద్దామని వచ్చాడు. కానీ వీడు మూర్ఖత్వం దేవుడి దగ్గర కూడా అట్లా చూపిస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, రై నువ్వు చేసినటువంటి పనికి మళ్ళీ పనికి పొర దేశదిమ్మర వైపు బతుకుతూ పో అంటాడు. ఏమంటాడు? దేశదిమ్మర అంటే నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉండవు. ఆడ ఆ ఊరిలో, ఈ ఊరిలో, ఈ ఊరిలో, ఆ ఊరిలో నీ బ్రతుకు స్థిరత్వం ఉండదు. తిరుగుతూనే ఉంటావు. ఒక అడవి జంతువు తిరిగినట్లుగా, ఒక స్థావరం లేని పక్షి తిరిగినట్లుగా ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు. పొర అనేళ్ళకి అయ్యా ఏందయ్యా ఎంత శాపం పెట్టావు నాకే, నేను ఎక్కడికి పోయాను ఇప్పుడు. ఆ శిక్షే ఆయనకి ఎట్లా అయిందంట? భరింపలేని ఘోరమైన దోష శిక్షగా భావించాడంట. చూడండి, శిక్ష రాకముందు పశ్చాత్తాపం లేదు ఆయనలో. ఎప్పుడైతే దేవుడు శిక్షించేశాడో, శపించేశాడో అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా నన్ను క్షమించాలంట. అదేదో ముందుకు పోయకూడదంట. అయ్యా పొరపాటు అయిపోయింది, నా తమ్ముడిని తెలుసో తెలియక కొట్టి చంపేస్తాను, నేను నన్ను క్షమించి ప్లీజ్ చేసేయి అనొచ్చు కదా. శిక్ష పొందుకునేసావు. దేవుడు నోట్లో వచ్చే మాట ముందుకు వచ్చింది, అది కార్యం చేస్తుంది. ఇప్పుడు పశ్చాత్తాపడడానికి ఇప్పుడు కయ్యానికి ఏమన్నా అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. అప్పుడు దేవుడికి ఎంత ప్రేమ చూడండి మళ్ళీ కయ్యాని మీద. అవును కదా, నువ్వు బయటికి వెళ్తే నువ్వు చేసిన తప్పును బట్టి నేను కొట్టి చంపేస్తాను భయపడుతున్నావా? భయపడద్దు. నిన్ను ఎవరు ముట్టకుండా ఉండినట్లుగా నేను నీకు ఒక గుర్తు వేస్తున్నా. ఏం గుర్తు వేసాడో మనకు తెలియదు. ఏంటది? ఏం గుర్తు వేసాడో మనకు తెలియదు, కానీ నాకైతే ఒకటి అర్థమవుతుంది అదేం గుర్తు అని. వీడు దోషం చేసిన వ్యక్తి, వీడు అపరాధం చేసిన వ్యక్తి, వీడు తప్పు చేసిన వ్యక్తే, వీడు పాపం చేసిన వ్యక్తే, వీడు మరణమునకు పాత్రుడే. కానీ ఆ శిక్ష ఎవరు వేయకూడదు. వాడి మీద గుర్తు పెట్టాడు. వీడికి దేవుడే శిక్షించాలన్నట్టుగా గుర్తు పెట్టి ఉంటాడేమనిపిస్తుంది. కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి కదా. ఆ గవర్నమెంట్ ల్యాండ్ చుట్టూరు ఇదేసి అక్కడ ఒక బోర్డు వేసి ఉంటారు. ఏమైనా ఏంటయ్యా, దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్ టు గవర్నమెంట్ అథారిటీ. దాన్ని ఎవరు ముట్టడానికి వీల్లేదు, దాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. అది దాన్ని చూస్తూ పోతూ ఉంటారు అంతే. నేను మా ఇంటి దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్న ఒక దగ్గర, ఒక ఆయన ఫుల్గా తాగేసి అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఈ పాత పేపర్లు, పాత సామాన్లు, పాత ఎనుములు అవన్నీ ఏమన్నా వాళ్ళని చెప్పి ఏదో ఎత్తుకుంటూ వస్తారు కదా గాడీలో. అదే పాత్ర వేయాలి కాబోనా అనుకుంటా వస్తూ ఉన్నారు రోడ్ల మీద. ఆయన చూశాను, హలో అన్నాడు. ఆయన దూరం పోయి ఆయన కేకలు పెట్టి పిలిచాడు. ఆయన ఆశతో ఏదో దొరుకుద్దేమని పరిగెత్తుకొని వచ్చి చెప్పండి అంటే, కప్పన కొడుతుని తగుద్దిరా అన్నాడు. ತಗೊಂತೀನಪ್ಪ, ನಮ್ಮ ಕೆಲಸನೇ ಅದೇ. ಎಷ್ಟು ಕೆ ಜಿ ಇರ್ಬೋದು? ಓ ಅಪ್ಪ ನೀವು ಹೊತ್ಕೊಂಡು ಹೋಗಾಗಲ್ಲ, ಅಷ್ಟೊಂದಿದೆ ನೀನು. ಆಯ್ತಪ್ಪ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ, ಪರವಾಗಿಲ್ಲ, ಬೇಕಾದ್ರೆ ಈಗಲೇ ನಾನು ಟೆಂಪೋ ಬೇಕಾದ್ರೆ ಕರೆಸ್ತೀನಿ, ಎಷ್ಟಿದೆ ಹೇಳ್ರಿ ನೀವು. ಅಲ್ಲಿದೆ ನೋಡಿ, ಅದೇನೆ ಆ కంపెనీ ಎಲ್ಲ ఎత్తుಕೊಂಡು ಹೋగాను. ఆ ఇసైడ్ చూసి నాకు వద్దు అని చెప్పి బండి తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వద్దన్నాడంటే ఈ రైల్వే ట్రాక్ పట్టాలి. ఆ రైల్వే ట్రాక్ పట్టాలి ఎత్తుకోకపోతే ఏమవుతుందో వాడికి తెలుసు. పట్టుకునే కావద్దు అయ్యేదే, ఎక్కడ నమ్మే కావద్దా అరా ఆయన ఏం మనిషి అని చెప్పి ఆయన సీరియస్గా బండి వేసుకొని బుర్రలు వెళ్ళిపోయాడు. ಏನು ಆಶಿಸಿ ಏನಪ್ಪ ತಗೊಂತಿ ಅಂತಾನೆ ಹೇಳಿದ್ದು ನೀನು, ಕಬ್ಬಣ ತಗೊಂತೀನಿ ಅಂತಾನೆ ಹೇಳಿದ್ದು. ಅದು ಕಬ್ಬಣ ಅಲ್ವದು, ಕಬ್ಬಣನೇ ಅದು, ಮಾರೋದಲ್ಲದು, ಯಾರಂದ್ರೆ తగునదల్లదు. అట్లా ఈడు కొడుకు ఏం వేశాడు, కయ్యానికి దేవుడు ఒక గుర్తించేశాడంట. ఇది శిక్షింపబడిన పాత్రే అయినప్పటికీ ఆ శిక్ష దేవుడు మాత్రం ఇచ్చే పాత్ర ఇది. మరి ఆ శిక్ష నుంచి తప్పించబడాలి కదా.
ఆయన ద్వారా జీవించడానికి యోహాను రాసిన వార్త మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఉండే మాట ఏంటంటే, మనము ఆయన వలన జీవించటకు ఆయన్ని ఈ లోకానికి మనల్ని తిరిగి ఆయన్ని ఈ లోకానికి పంపాడంటే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే, ఈ భూమి మీద మానవుడు తనకిష్టమైనట్టు జీవిస్తున్నాడు, తనకు తోచినట్లుగా జీవిస్తున్నాడు, తన మార్గంలో నడుస్తున్నాడు. తనకు ఏది శ్రేష్టమో, ఏది అనుకూలమో, ఏది ఇష్టమని ఏదైతే తోస్తుందో దాని ప్రకారమే బ్రతుకుతున్నాడు. అలా కాదు, అలా బ్రతకటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? నీవు ఆయన పోలికలో, ఆయన కొరకు, ఆయన నిమిత్తము సృష్టించబడిన మానవుడవు. ఈ భూమి మీద ప్రతిది కూడా మానవుల కొరకు నియమింపబడినవే. గాలి కానీ, వెలుతురు కానీ, నీరు కానీ, నిప్పు కానీ, సకల జలచరములు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ప్రతిది కూడా ఈ భూమి మీద నివసిస్తున్న మానవుని కొరకు నియమింపబడినవే. కానీ ఒక్క మానవుడు మాత్రం దేవుని కొరకు నియమింపబడినవాడు. ఈ భూమి మీద మానవుడు, దేవుడు వాని కొరకు ఇచ్చిన ప్రతి వాటిని వినియోగించుకుంటూ దేవునికి, అవన్నీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగించటం అది ఒక నియమం. ఇవన్నీ నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈరోజు చికెన్ తింటున్నా, బిర్యానీ తింటున్నా, మటన్ బిర్యానీ తింటున్నా, ఫిష్ తింటున్నా, ఇది తింటున్నా, ఎంత టేస్ట్లు అయ్యా, ఇవన్నీ ఇచ్చింది నువ్వే కదా, ఇందుని బట్టి నీకు వందనాలు అని దేవునికి వందనాలు చెప్తూ బ్రతకాలనేది దేవుడు పెట్టిన నియమం. అయితే మానవుడు ఆ నియమం మానేశాడు. తనకిష్టమైనట్టుగా ప్రవర్తించడం, తనకిష్టమైనట్టుగా నడుచుకోవటం, తనకిష్టమైన చేయటం, అది మానవునికి దృష్టిలో దేవుడు చూసినప్పుడు అది ఒక దోషంగా పరిగణించబడింది. అది చూసిన దేవుడు అని అంటున్నాడు, భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు కానీ ఆ జీవితం కాదు, మానవుడు భూమి మీద నా వలనే జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ పరలోకం విడిచి దేవుడి భూమి మీదకి వచ్చాడు. అందుకని అక్కడ చదువుతాం మాట ఏమంటాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దేవుడు ఈ లోకంలోనికి పంపటానికై కారణం ఒకటి, ఆయనలాగా, ఆయన వలన, ఆయన ద్వారా మనం జీవించాలని. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మనం ఎట్లా జీవించాలంటామా? ఆయన ద్వారానే జీవించాలి. ఒకప్పుడు ఆయన లేనప్పుడు మన ద్వారా మనం జీవించాం, లోకంలో ఇతరుల ద్వారా జీవించాం, ఇతర నమ్మకాల మీద జీవించాం, ఇతర వాటి మీద విశ్వాసంతో జీవించాం, ఇతరులు చెప్పినట్లుగా నడిచి జీవించాం, ఇతరులు చూపించినట్లుగా నడిచి జీవించాం. అయితే ఆయన్ని ఎరిగినటువంటి మనందరము కూడా, ఆయన ఎందుకు విశ్వాసించిన మనందరం కూడా ఆయన వలె జీవించాలని యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆయనది ఈ లోకం కాదు. అర్థమైందా? ఆయన చేత చేయబడినప్పటికీ కూడా, సృజించబడినప్పటికీ కూడా ఈ లోకము ఆయనది కాదు. ఈ లోకంలో ఆయన ఉండేవాడు కాదు. ఆయన లోకము ప్రత్యేకత కలిగింది. ఆయన లోకము ఎక్కడ ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఏమని చెప్తారు? యేసయ్య ఎక్కడ ఉంటాడంటే ఏం చెప్తారు? సతీష్ ఏం చెప్తారన్నా? ఏం చెప్తారయ్యా? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్తారు? పరలోకం అంటారా? మనకు అది ఒక్కటే తెలుసు. ఏడా పరలోకంలో ఉంటాడంట, ఆయనకైతే ఏడు ఉంటాడంట. దేవుడు ఉన్నత స్థలంలో నివసించేవాడు, మహోన్నతుడు. ఆయన పరలోక రాజ్యం ముందు వసిస్తున్నప్పటికీ భూమి మీదకి రావాలి అంటే ఆయన స్థానం ఎక్కడంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇక్కడికి వస్తాడు. ఎక్కడికి? మనకు కొంతమంది పెద్ద ఇల్లు, కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంటిలో ఒక మూల ఒక గర్భగుడి కట్టిస్తారు. ఎవరికి? దేవునికి. దేవుడికంటే ఒక ప్రత్యేకమైన గది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం, ఇది గర్భగుడి అంటారు. దేవుడి గది అన్నట్లయితే ఫస్ట్ ఇంట్లోకి పోయి చూసుకునేది అంతా ఎతికి దేవుడి రూమ్ ఏడుంది, దేవుడి రూమ్ ఏడుంది అంటాడు అడ్డీలు. అయితే మీరైతే మీనాడు ఎత్తుకుతారే దేవుణ్ణి? ఆయన హృదయం ముందు నివసించేవాడు, మనలోనే ఉండేవాడు. ఆయన నువ్వు పెద్ద కోటి రూపాయల బిల్డింగ్ కట్టి ఒక రూమ్ కట్టకపోయినా పర్వాలే, నీ మనసులో, నీ హృదయంలో ఆయనకు ఒక చిన్న స్థానం ఇస్తే చాలు. అక్కడ ఆయన నివసించేవాడు. అక్కడ ఆయన ఉంటాడు, ఆయన అక్కడ జీవిస్తాడు. ఆయన రావటానికి భూమి మీద మానవులకి అవకాశం లేనంతగా హృదయంలో వేరే నింపుకున్నారు, హృదయం నిండా వేరే నింపుకున్నారు. హృదయంలో దేవుడికి స్థానం లేదు. కానీ దేవుడికి హృదయంలో స్థానం లేకపోగా ఏం చేశారక్క? ఇంట్లో ఒక మూల కట్టారంట. అయ్యా మాలో స్థానం లేదు, చూసుకో నువ్వే, ఏమన్నా ఉందా? ఖాళీ ఉందా? భార్యలు, పిల్లలు, బంధువులు, రక్తమునికులు, అప్పులు, కష్టాలు, బాధలు, కన్నీరు, అబ్బో
ఒకటి కాదులే. ఎందుకు పొరపాటు నిన్ను నా లోపల పెట్టుకున్నాను అనుకో, నా భార్య ఒప్పుకోదు, నా భార్య లోపల మళ్ళీ మీతో గలాట పడద్ది. ఎందుకు తెలుసా, నేను ముందుగానే మాట ఇచ్చాను నా భార్యకి, నా హృదయంలో నీకు తప్ప ఇంక ఊరికి చోట్లేదని. మళ్ళీ నువ్వు వాడికి పోయావనుకో ఆమె అడుగుద్ది, ఎందుకు వచ్చింది? అందుకని నీకు బయట ఒక గర్భగుడి కడతా, ఆడుండు, నాకు అవసరం వచ్చినప్పుడు అడుగు వచ్చి నీకు మొక్కుతా, నీకు అందం పెడతా, అదేదో ఆ దీవెన లేదో నాకు ఇచ్చేసి అని చెప్పాడంటే. దేవుడు కోరుకున్నది ఆ జీవితం జీవించడానికి కాదు. నా పిల్లలారా, మీలో ఉండాలని ఆశపడుతున్నాను, మీతో పాటు జీవించాలని ఆశపడుతున్నాను. సిలోహులో ఉన్న దేవుని ఆలయానికి ఇశ్రాయేలు ప్రజలు ఆయన చూడాలన్నా, ఆయన ఆరాధించాలన్నా ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి అందరూ ఏకమైపోయి ఎక్కడో సిలోహులో ఉన్న దేవుని ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళేవారంట ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో సిలోహు పోవడం చాలా కష్టం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనుకున్నారంట, మనం అందరమీ ఏ గోత్రాలకి విడిపోయాం, ఇశ్రాయేలుగా యోధావారుగా ఇద్దరుగా డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళకి పోయిరు, వీళ్ళతో వాళ్ళకి పోయిరు. అప్పుడప్పుడు యుద్ధాలు కూడా చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి, అన్నదమ్ములే. అప్పుడు అన్నదమ్ములు యుద్ధం జరిగిన తర్వాత అనుకున్నారంట, ఆ తమ్ముడికి అడిగి పోయి మనమే ఆరాధన చేసేది, వాడి గుడి మనం గుడి కట్టించుకోలేమా, మనం కూడా ఒక గుడి కట్టించుకుందామని చెప్పి వాళ్ళు తమ ఆలోచనల ప్రకారం, తమ ఉద్దేశాల ప్రకారం దేవునికి ఒక ఆలయాన్ని కట్టుకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేనిని బట్టి మందిరం కట్టుకున్నారు? సహోదరులతో విభేదించి, సహోదరులతో కలిసి ఉండలేక, ఐక్యత లేక, సమాధాన పడలేక, చేతగాక విభేదించి దేవుని ఆలయాన్ని, ఆయన ఆడుండేది ఏంది, ఏడగడితే ఏడకొస్తాడు. ఎన్ని దిక్కులు ఉంటాడు ఈ దేవుడు? ఎన్ని దిక్కులు ఉంటాడు? వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు ఆ గుళ్ళో ఉండాలా, ఈ గుళ్ళు ఆరాధన చేసేటప్పుడు ఈ గుళ్ళో ఉండాలి. ఇప్పుడు దేశంలో మన ప్రపంచంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి? ప్రతి శుక్రవారం గంట కొడతారు గుళ్ళ. అన్ని గుళ్ళల్లో దేవుడు ఉండాలి, అన్ని గుళ్ళలో దేవుడు ఉండాలి, ఉంటాడని వారి నమ్మకం. అయితే ఉంటే చలనం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, వినికిడి ఉంటుంది, నడక ఉంటుంది, ప్రతిదీ గ్రహింపు తత్వం ఉంటుంది అనేది నమ్మేవాడు జ్ఞానవంతుడు. గుట్టిగా దేవుణ్ణి ఆరాధించడం అది మంచిది కాదు. అందుకని దేవుడు దానికి ఒక పేరు పెట్టాడు, విగ్రహారాధన. ఏంటంట? విగ్రహారాధన. మీరు పూజిస్తున్న ఆ విగ్రహాల్లో రూపం ఉంది కానీ, కాళ్ళు ఉన్నాయి కానీ, చేతులు ఉన్నాయి కానీ, కళ్ళు ఉన్నాయి కానీ, ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి కానీ మీరు వేసుకెళ్ళే ఆ నైవేద్యము రుచి చూడవు. మీరు వేస్తారు కదా మెల్లో దండ, దాని వాసన చూడవు. దానికి కాళ్ళు ఉన్నాయి కదా, కష్టం వస్తే నువ్వు పరిగెత్తుకునే రావో, నువ్వు దాని ఎదుట నువ్వు పడిపోతే నీ చెయ్యి చాపి దాని మీద, నీ తల మీద దాని చెయ్యి పెట్టదు. అవన్నీ వట్టివి, మాయ విగ్రహాలు. ఇప్పుడు మరి అనేక చర్చిల్లో కూర్చొని దేవుడి సన్నిధిలో క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. అన్ని క్రైస్తవులు దేవుడు ఉంటాడా? చెప్పాలా? ఇప్పుడు వారికి మనకు తేడా ఏముంది? ఇప్పుడు క్రైస్తవులు కూడా ఊరికి ఎన్ని గుళ్ళు ఉన్నాయా? ఎన్ని చర్చిలు ఉన్నాయి? ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు, 7 చర్చిలు 3 ఉంటాయి ఆడ. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చర్చి. మాదిగోడికి ఒక చర్చి, మాలలకు ఒక చర్చి, యానదులకు ఒక చర్చి, రెడ్డి గారు ఒక చర్చి, కమ్మల కాపులకు ఒక చర్చి. ఏ చర్చికి పోయేది? అలా కాలనీ చర్చికి మేము పోయేది. అలా కాలనీలో చర్చిలే మీరు పోయేది. అరే అది ఎట్ట పోతారా? మనందరం కలిసి ఒక చర్చి కట్టుకోవాలి. వాడేంద్ర మన వాక్యం చెప్పేది? వాడోరు 2-3 ఏంద్ర మన వాక్యం చెప్పేది అంటారు. వీళ్ళు వ్యతిరేకంగా ఒక మందిరాన్ని కడతారు. ఇటు కులం చావలా, మతం చావలా, ఎన్ని చావలా, అయినా కానీ క్రైస్తవుడు అయిపోయారు ఈ రోజుల్లో. కొంతమంది పాస్టర్లు కూడా అయిపోయారు. అదే ఆశ్చర్యం. మా ఊరి పక్కన ఒకడు ఉన్నాడు, వాడి దేవుడు నమ్ముకొని ఆ ఊర్లో ఎన్ని చర్చలు పోయి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, ఎవరు రెడ్డి ఉన్నారా, రెడ్డి గారు అందరిని పోగు చేసుకున్నారా, రానరయ్యి నేను చర్చి కట్టాను. వాళ్ళకాడికి ఏందిరా మనం పోయేది, రండి అని చెప్పి ఒక వ్యతిరేకంగా చర్చి కట్టుకొని వాడు ఊరేగుతూ ఉన్నాడు దాన్ని పట్టుకొని. వీటల్లంతా దేవుడు అంటాడు అనుకుంటున్నామా? అర్థమవుతుందా? జీవము లేని దేన్నైతే మనం ఆరాధిస్తామో అది విగ్రహారాధన.
దేవుడు ఎన్ని చూశాడు, ఎన్ని చూసి చలించిపోయారు. అందుకని విగ్రహంలో ఉండాలని ఆశపడలేదు ఆయన జీవమే మనలో పెట్టాడు. ఆ జీవం మనలో పెట్టాడు. మొట్టమొదటిగా నిన్ను సరి చేసుకో, నిన్ను గౌరవించుకో, నిన్ను ఆరాధించుకో, నిన్ను నువ్వు గణపరుచుకో. నిన్ను నువ్వు గణపరుచుకుంటే నీలో ఉండేది ఎవరు? ఆయనే. నిన్ను హీనం చేసుకుంటూ, నిన్ను తక్కువ చేసుకుంటూ నువ్వు ఒక బండనో, ఒక చెట్టునో, ఒక కొమ్మనో, ఇంకొక రైతునో, ఇంకొక గడ్డినో, ఇంకొక సూర్యునో, ఇంకొక చంద్రుడినో చేసుకుంటే అసలుగా అవన్నీ కదలనివి. కదిలేవాడు నువ్వు, వాటికంటే శక్తి కలిగిన వాడు నువ్వు. ఆ శక్తి ఇచ్చిందే నేను, ఆ శక్తే నేను. మొదటి నీలో ఉన్నాను గుర్తుపెట్టుకో. అందుకని మానవుడు లోకంలోని మూఢనమ్మకాలను బట్టి బ్రతికేవాడుగా కాకుండా, వ్యర్థమైన వాటిని బట్టి బ్రతికేవాడు కాకుండా, నేను జీవిస్తున్నాను, ఈ జీవము నాది, ఈ జీవము కొరకే నేను జీవించాలని తెలియజేయటానికై యేసు ప్రభువులో కనుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నీవు కానీ నేను కానీ మనందరం దేన్ని బట్టి జీవిస్తున్నా? ఒక వాహనం నడవాలంటే ఇంధనం కావాలి. ప్రతిదానికి ఏం కావాలమ్మా? ఏదో ఒకటి ఉండాలి. ఒక క్రైస్తవుడు దేన్ని బట్టి నడవాలి? క్రీస్తు యొక్క జీవమును బట్టి. ఏ జీవం అంటే అది ఇప్పుడు మునుపు బ్రతికిన జీవం కాదు. ఆ జీవం దేవుని దృష్టిలో చచ్చిందంతా సమానం. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం అంటాడు, మునుపు మీరు పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యొక్క ప్రేమ చేత ఆయన మనల్ని బ్రతికించెను. క్రీస్తు చేత బ్రతికింపబడి ఒక నూతనమైన జీవముతో ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు క్రీస్తునందుని పొందుకున్న నూతన సృష్టి. ఒకప్పుడు ఏదోలో సృష్టించబడిన ఆదాము అవ్వ వేరే. యేసుక్రీస్తు నామముందు విశ్వసించబడి సృష్టింపబడిన మన జీవనం వేరే. వాళ్ళైతే మోసపోయారు, వాళ్ళైతే త్రొట్టిల్లారు, వాళ్ళైతే పడిపోయారు, వారైతే తొలగిపోయారు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనము ఏ శిక్షా విధికి మనకు అర్హత లేదు. ఇప్పుడు క్రీస్తు ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు క్రీస్తునందున్నవాడు ఎట్లా జీవిస్తారంటే శిక్ష లేనివాడుగా జీవిస్తారు. అంటే ఏమి చేస్తే శిక్ష కలుగుతుంది, నేను ఎలా ఉంటే అపరాధం కలుగుతుంది, నేను ఏ విధంగా ప్రవర్తిస్తే నాకు అది దోషంగా మార్చబడుతుంది అని అన్నిటిని గ్రహించి అవన్నీ కూడా చేయకుండా తను తాను భద్రంగా కాపాడుకుంటూ ఒక పరిశుద్ధమైన జీవితం జీవించేవాడే క్రీస్తుతో జీవించేవాడు. అందుకని అంటాడు ఆయన, నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. ఏముండాలంట? అది ఎవరిలో ఉంది ఆ పరిశుద్ధత? మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తులో ఉంది ఆ పరిశుద్ధత. ఆయన ఆరాధించే వారందరూ కూడా అట్టి పరిశుద్ధతను ధరించుకొని ఆరాధించాలనేది ఆయన కోరిక. ఆదివారం కదా, తలకు స్నానం చేసామా, బట్టలు వేసుకున్నామా, పరిగెత్తామా, పాస్టర్ గారు 2 వాక్యాలు చెప్తాడా, ఆ వాక్యాలు పట్టుకొని 2 మాటలు ఆరాధన చేస్తే అయిపోయింది కదా మన భక్తి జీవితం అనేది కాదు. ఈ జీవం మనలో ఉంచి ఈ గుండు కొట్టుకుంటున్నంత వరకు, ఈ గుండి అది లబ్డబ్ 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 అని కొట్టుకుంటున్నంత వరకు ఆయన కొరకే జీవించేవారుగా ఉండాలని దేవుడు మనం ప్రతిష్ఠించాడు. ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే, ఈ లోకంలో చాలా అమూల్యమైనవి ఉన్నాయి, గొప్ప గొప్పవి ఉన్నాయి. దేవుడికి చూపించిన సమయం సరిపోదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను కొన్ని చూసి రాసుకొని వచ్చా. భలే ఉండే అమూల్యమైన మాటలు. ఈ లోకంలో ఏమున్నదంటే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం రాసుకొని చదవని అవసరం లేదు కానీ నేను చెప్తాను రిఫరెన్స్. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటాడు, ఈ లోకములో ద్వేషం ఉందంట. దేవుడు ఆయన ద్వారా జీవించాలని, ఆయన వలన జీవింపజేయటకు ఈ లోకంలోనికి ఆయనను మనకు పంపాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఈ లోకంలో మానవుడు ఆయన బట్టి జీవించకుండా వేరే వాటిని బట్టి జీవిస్తున్నాడు. అవేంటి లోకంలో అంటే, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటాడు, లోకములో ద్వేషం ఉన్నదని అక్కడ ఒక మాట చూపిస్తాడు. 2వది అంటాడు, అదే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ఎరగని వారు అంటారు. దేవుణ్ణి ఎరగనిగా వారు అంటారు. 3వది అంటాడు, అదే 3వ అధ్యాయం 17వ వచనంలో కనికరము చూపని వారు కూడా ఉంటారంట. అదే యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17లో కనికరము లేనటువంటి వారు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో గతించిపోయే లోకం మీద మా జీవితం అని చెప్పి గతించిపోయే దాని మీద నమ్మకం కలిగి బ్రతికేవాళ్ళు. అంటే
శాశ్వతమైనది కానీ టెంపరవరీ దాని మీద తమ మనుషులను పెట్టుకొని బ్రతికే వాళ్ళంట. అదే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఈ లోకంలో దుష్టుని అధికారం ఉంది. అంటే ఈ లోకమంతా దుష్టత్వం ఉంది, దుష్టుడి పరిపాలించే రాజ్యం. తర్వాత 2వ యోహాను రాసిన యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఈ లోకంలో వంచకులు ఉంటారంట, వంచించేవాళ్ళు. 7వదిగా అదే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అంటాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కేవలం చెడ్డే అంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుటం. అబ్బా ఎన్ని ఉన్నాయ్యా! వీటన్నిటికి ఎవరు వచ్చారంట? ద్వేషించే వారి మధ్యలోనికి, వంచే వారి మధ్యలోనికి, దుష్టత్వంతో నిండినటువంటి మనుషుల మధ్యకి, కనికరం లేని వారి మధ్యకి, కుర్రత్వం కలిగిన వారి మధ్యకి, అసలు దేవుడు అంటేనే నమ్మకం లేని వారి మధ్యకి ఎట్టొచ్చాడు? ఆయన ఒక మనుషుడిగా వచ్చాడు. దేవుడిగా వచ్చుంటే వేరే, అసలు దేవుడు వస్తేనే దేవుడు అంటే నమ్మని వారు ఫస్ట్ ఆఫ్లో, ఆయన మనిషిగా వచ్చాడు. అందులో ఇది కదా జస్ట్ అర్థమైందా? ఆయన ఎట్లా వచ్చి ఒక 10 రెక్కలు 10 చేతులు వేసుకొని ఒక 500 అడుగులు ఎత్తులు దిగితే, రేయ్ నేను దేవుడు రా, ఈ భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నేను, నాకు లోబడితే సరే మిమ్మల్ని చంపేస్తా అని అట్టగొడుకు వచ్చింటే కాస్త కొత్త 10 మంది అన్న భయపడి ఇది చేస్తారు. ఆయన ఎట్లా వచ్చాడక్క? తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవ శరీరాకారం ముందు పుట్టి, ఏదో ఒక గొప్ప ధనవంతుడిగాను, ఒక డబ్బున్నోడుగాను, ఒక రాజుల ఇంట్లో పుట్టుంటే, ఆయన రాజు యువరాజు కొడుకురా, ఆయన దర్శకుంటే మళ్ళా మనకు మరణశిక్ష అయిన విధించేస్తారు అని చెప్పి ఆయన స్థానానికి అని విలువించి గౌరవించేవాళ్ళు. ఇవన్నీ లేకుండా ఎట్టొచ్చాడంటే యేసుప్రభు లోకానికి ఒక మానవుడిగా, దీనుడిగా, సత్శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ లక్షణాలు కలిగిన వారు సాధారణ మనిషిని దేవుడిగా అంగీకరించడం సాధ్యమేనా? అలానే చెప్పి దేవుడు పుట్టకుండా మానేశాడా? వచ్చాడు, తన పని తను చేసుకుంటూనే పోతున్నాడు, తన బోధ తను ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ ఆయన తప్పిపడినట్లుగా కానీ, కలవరపడినట్లుగా కానీ, ఆందోళన చెందినట్లుగా లేదు. ఒకరోజు ఉంది ఖచ్చితంగా నా ప్రజలు ఎరుగుతారు. ఎందుకంటే ఆయన తన ప్రజలకి ఏమి చేయాలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఆయన ప్రజలకి ఏం చేయాలో క్లారిటీతో వచ్చాడు. ఆ క్లారిటీ ఆయనకు ఉన్నంతవరకు ఆయన ఏమాత్రం డోకా లేదు ఆయనకి. ఈ రీతిగా చేయొచ్చు, ఆ రీతిగా చేయొచ్చు, ఈ రీతిగా చేయొచ్చు అని ఎట్టుకేలకు చివరికి ఒకరోజు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే నేను ఎంత తగ్గిపోవాలో అంతగా తగ్గిపోయాడు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడింది. ఆయన ఎంత నిజంగా అది నిజమైతే నేను తగ్గించుకుంటాను, ఎంత తగ్గించుకోమంటే అంత తగ్గించుకుంటాను అని. ఎంత తగ్గించుకున్నాడంట? సిలువ మరణం పొందినంత వరకు తను తాను తగ్గించుకున్నాడు. అంటే మరణించేంత వరకు. అవసరమైతే నేను మీ మనసులో గొప్పవాడిగా అనిపించబడాలంటే అది సావే ముఖ్యమైతే ఆయన చనిపోవడానికి ఆయన రెడీ. అది నేను చనిపోతే నీకు ప్రయోజనం ఏమొస్తుంది, నువ్వు ఎట్లా గొప్పవాడు అవుతావు అంటే, అది ఎట్లా చచ్చిపోవాలి అంటే నువ్వు చనిపోయే ఆ చావు ద్వారా పాపిష్టువారందరికీ ఒక కనువిప్పు కలిగేటట్లుగా చచ్చిపోవాలి. అట్లా బతకాలంటే పాపిష్టుడు కూడా నేను చూసి అయ్యో అని తట్టుకుని చచ్చిపోవాలి. రెడీ. అగ్రిమెంట్ అన్నిటి మీద ఏం చేశాడు దేవుడు? పరలోకంలో టక 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 సైన్ చేసేసాడు. నేను రెడీ, నేను వెళ్ళటానికి. నువ్వు భూమి మీద నువ్వు చనిపోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత అనేకులు నీ యందు జీవించాలి. ఆమేన్. యేసు ప్రభు భూమి మీదకి రాకపోయి ఉంటే, ఆయన నీ కొరకు నా కొరకు ఆ శిలువ మరణం పొందకపోయి ఉంటే, ఆయన మృతిని జయించకపోతే, ఆయన ఆ శిలువ మరణమును, ఆ శిలువ శిక్షను సహించకపోతే, ఆయన తన ప్రాణమును ఆ కలవరి కొండపైన ఆ శిలువ మరణం మీద విడిచిపెట్టకపోతే, ఆ ప్రాణాన్ని, ఆ ఆత్మను దేవునిగా అప్పచెప్పకపోతే, ఈరోజు మనము ఆయనలో జీవించడం అసాధ్యం. ఈరోజు ఆయన బట్టి నువ్వు జీవించేవాడు అనబడడానికి, ఆయన బిడ్డను, ఆయన కుమార్తెనని, ఆయన ప్రజలమని అనిపించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ స్థానంలో ఆయన తన ప్రాణమును పెట్టాడు.
ఆయన ద్వేషించబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన కనికరమైన శిక్షను పొందుకున్నాడు. సమస్తమైనటువంటి అవమానాన్ని, దౌష్టత్యాన్ని ఆయన పొందుకొని ఈరోజు ఆ కలవర మీద విడిచిన ఆత్మ ఎక్కడికి చేరిందంట? నీలోనికి, నాలోనికి, మనందరిలోనికి చేరింది. ఆమేన్. ఆయన ద్వారా జీవించాలి. ఒకవేళ ఇంకా ఆయన ద్వారా జీవించకుండా ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా, వీలైనంత తొందరగా నువ్వు నాలోనికి రా. నా ఇష్టానుసారంగా నేను జీవించాలనుకో, నాకు కష్టం. నాకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు. ఎందుకు? నిన్ను నాలోనికి చేర్చుకోవటానికి, నీ ద్వారా నేను జీవించడానికి నాకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు. కానీ నీవు మాత్రం నా మీద మాత్రం ఇష్టపడకు. నాకు ఇష్టం లేకపోయినా, నాకు కష్టమైనా ప్లీజ్ నన్ను సరెండర్ చేసుకో. నేను అప్పుడప్పుడు అదే దేవుడి చాలా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆలోచనలు మారుతాయి, ఒక్కొక్కసారి అన్నీ పడతాయి. మనుషులమే కదా, పాస్టర్ అయినంత మాత్రాన మనుషులు కాకుండా అవుతామా? పాస్టర్ ఎంత పెద్ద పాస్టర్లు అయినా మీ వల్ల ఆలోచనలు ఉంటాయి, మీలాంటి తలంపులు అన్నీ ఉంటాయి కదా. అప్పుడప్పుడు ఆలోచనలు చెదురుతాయి కొద్దిగా. కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు, మీకున్నట్టు కళ్ళు కదా అందరికీ. అప్పుడు నాకు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? ఆ కళ్ళు గట్టిగా మూసుకొని, ఏంది ప్రభా ఇది వస్తుంది, నీ చేతిలో కొరడ ఏదైనా ఉందా, వేసి ఒక దెబ్బ అంటారా మీరా? ప్రభా నేను తప్పు చేస్తున్నా, చూడు, చూసి చూడనట్టు ఉన్న మాకు మళ్ళా అంత అయిన తర్వాత వచ్చి చేసేదాన్ని, కానీ ఇప్పుడు కొట్టున్నాను ఒక దెబ్బ, నన్ను శిక్షించు. నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు. కానీ అదేంతో శరీరం ముందు ఉన్నాను కదా, ఈ పాపిష్టి దేహంలో ఉన్నాను కదా, నాలో కూడా ఏదో రేగుతుంటాయి. ప్లీజ్ సాయం చెయ్యి. ఇదిగో నేను అడుగుతున్నానని చెప్పగాక, నేను అడుగుతున్నానని చెప్పి మళ్ళీ నువ్వు ఉండమాక. నేను అడగకపోయినా నాకు ఆ ఫ్రీడమే ఇవ్వద్దు. నువ్వు ఏమంటానా? నాకు అసలు ఫ్రీడమే వద్దయ్యా, నాకు స్వతంత్రం పొరపాటుని ఇవ్వక. నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావు, ఫ్రీడమ్ ఇచ్చావంటే నేను గందరగోళంగా ఉంటుంది నా పరిస్థితి. నేను మొదలు మామూలు కాదయ్యో, నాకు పొరపాటు నువ్వు ఫ్రీడమ్ ఇవ్వమాక. ఎప్పుడు నీ కాళ్ళకి తొక్కిపెట్టి ఉండగానే ఐ డోంట్ కేర్, నేను భయపడను. ఆమేన్. పట్టుకొని అంతే. ఎప్పుడు ఇదిగో నీ కుడిచి నేను పట్టుకొని ఉన్నావు కదా, నేను తప్పు చేస్తాను, విడిచిపెడతావు. నువ్వు విడిచిపెట్టింది అనుకు నేను పోయి పడతా, పడరాని చోట పడతా. ఆ బాధ ఎందుకు? ఆలోచన నాకు వచ్చిన సెట్ చేసి నన్ను కొద్దిగా తట్టు, ఇట్లా చేసావు అట్లా చేసావు, నన్ను సరైన మార్గంలో పెట్టు. దేవునికి చెప్పుకునే వారమే ఉండాలి. ఆమేన్. అంటే కొన్ని చేసి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకున్నట్టు కంటే చేయకుండా జాగ్రత్త పడటం శ్రేష్టం. యేసు ప్రభు ఉన్నాడు, పాపాలు క్షమించేవాడు అని తెలుసుకున్నట్టు కంటే యేసు ప్రభు ఉన్నాడు, ఆయన శిక్షించేవాడు, ఆయన గద్దించేవాడు, పాపాలు చేయకుండా ఉండటమే క్రైస్తవుని యొక్క జీవితంలో ఘనమైనటువంటి పాత్ర. పొరపాట్లు చేయడం దేవుని దగ్గర అడగటం కాదు, దేవుడు ఉన్నాడని తెలుసుకొని పొరపాట్లే చేయకుండా బ్రతకడం క్రైస్తవుని యొక్క నైజం. దాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే దేవుని బట్టి జీవిస్తున్నామంటే ఇది అర్థం కావాలి మనకి. అయ్యా నేను బట్టి నేను జీవిస్తున్నానా, నేను బట్టి నేను జీవిస్తున్నా లేదో తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? నేను పరీక్షించే వాటి వైపు వెళ్ళాలి. సినిమాలు ఇష్టం, సినిమాలు చాలా ఇష్టం, సినిమాల కాడికి పో. నువ్వు దేవుని ఆత్మలో జీవిస్తుంటే దేవుడు నేనేం చేస్తాడు? రే ప్లీజ్ రా, నాకు ఇష్టం లేదురా అంటాడు. దేవుడు ఆత్మ లేకపోయిందనుకో, దేవుడికి వచ్చే పక్కన పెట్టి నువ్వు సినిమా ఎంజాయ్ చేస్తావు. దేవుడు చెప్పులు అంటోడుగా మారిపోయాడు ఈ రోజుల్లో కదా. చెప్పులు వేసుకోవటము, ఇంట్లోకి పోయేటప్పుడు చెప్పులు బయట వదిలి ఇంట్లోకి పోతాం, బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? చెప్పులు వేసుకోము. దేవుని ఎరగని వారు, దేవుని స్థితిని ఎరగని వారు, దేవుని యొక్క స్థాయిని ఎరగని వారు, దేవుని పరిశుద్ధతని ఎరగని వారు అందరూ కూడా దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దూడ రూపంలో మార్చేశారంట. ఏం చేశారంటమ్మా? ఒక దూడ, ఒక బెఫల్లో
చేసి ఆ దూడని ముందు పెట్టి దూడలే బలు అర్పించి దూడలకు బర్రెల్ని, దూడలకి గేదెల్ని, దూడకి ఒంటెల్ని, దూడకి గొర్రెల్ని బలిచ్చి, ఓ ఇశ్రాయేలు నడిపించిన దూడ, నీవే మా దేవుడివి అన్నారంట. దేవుడు చూసి చలించిపోయాడు. అయ్యో మోషే, నేను నా శక్తిని చూపి, నా బలమును చూపి నేను నడిపించాల్సిన నా ప్రజలు, నా ద్వారా నడిపించాల్సిన ప్రజలు ఈరోజు దేని చూస్తున్నారు? ఒక దూడను చూసుకుని నువ్వే నా దేవుడు అంటున్నాడు. చిచ్చి, అంత అసహ్యమైన కార్యం. అసలు నేనేంటి? నేను దూడనా? అసలు నేను ఎలాంటివాడిని? దూడం చేసింది నేను, నన్ను దూడం చేసేసారు కదరా. ఏరా కోతి నాయాలంటే కొంతమంది కోపం. ఎందుకు? నేను కోతిలాగా ఉన్నానా? ఏరా దున్నపోతా, ఏరా బర్రె, గేదె అని మనుషులు అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. వీళ్ళు మనుషులు కోపం వస్తారు కదా మట్టంటే అంటే అనుకోనిలే, నాకేనండి. ఏరా తిక్కనాయాలంటేనే ఒప్పుకోరు ఈరోజు. నీకు తిక్క, మీ నాయనకి తిక్క, మీ అమ్మకి తిక్క, మీ ఇంట్లో అందరికీ తిక్కరా, అందుకే నువ్వు తిక్కగా మాట్లాడుతున్నావు అండి. ఒప్పుకో, నువ్వు సాటి మనిషివి, నీ వల్ల ఏమి కాదు. నువ్వే తట్టుకోకపోతే ఈ భూమిలో సమస్తమును, చతుస్పద జంతువులను, మానవులందరూ నిర్మించిన వాడిని ఇదిగో దూడ అంటే ఒప్పుకుంటాడయ్యా? ఒప్పుకుంటాడు దేవుడు? ఇప్పుడు అంటాడు, మోషే పక్కకు జరిగి ఒక నిమిషం పక్కన రా. ఇట్లా దేనికయ్యా అంటే, ఒక్క క్షణములు వీళ్ళందరూ నేను లైవ్ చేసేస్తా. ఒక్క క్షణములు వీళ్ళందరూ లైవ్ చేసేస్తా. నువ్వు లైవ్ చేస్తే బాగానే ఉంది, ఇంకెందుకైతే ఐగుప్తుల నుంచి ఎంతవరకు ఇక్కడ తీసుకురావటం? దయచేసి నీ కోపము వారి మీద మండనీయకు, నీ కోపం వారి మీద మండనీయకు. ప్లీజ్ నా ముఖం చూడు అంటాడంట మోషే. దేవుడికి ఎప్పుడు కోపం వచ్చినా కూడా అడ్డుపడేది ఎవరంట? ఈయన వచ్చి అడ్డుపడేదంట. అయ్యా ప్లీజ్ అయ్యా, నా ముఖం చూడు. ఇదిగో ఇప్పుడు నేను అట్టయినా కానీ వాళ్ళు చంపేస్తానంటావా? సరే చంపి, వాళ్ళు చంపే ముందుకు ఫస్ట్ నన్ను చంపి నేను చచ్చిన తర్వాత పరలోకం ఇస్తావేమో, ఆ పరలోకం నాకు వద్దంతే. ఆ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేయి. వాళ్ళతో పాటు నరకానికైనా పోవడానికి సిద్ధపడ్డాడంట. అబ్బా, ఎంత త్యాగం అండి! మీకుందా? నేను ప్రేమించేవాడి కోసం కష్టాల దాకైనా పోతాను, ఇబ్బందుల దాకైనా పోతాను అని అంటారా? మనం ఎంతవరకు పోతాం తెలుసా? కొంతవరకు. మనకి ఏమి ఇబ్బంది కలిగినంత వరకు వాడితో సహవాసం చేస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తాం. కొద్దిగా మనకి ఏదైనా ట్రబుల్ తగిలేదనుకో, ఇంక మనం ఏమవుతాం? నీకు నీ సహవాసానికి పెద్ద నమస్కారం చాలు, వీడితో సహవాసం కాదు అని చెప్పి దూరంగా తొలగిపోతాం. ఇప్పుడు దేవుడు కూడా చూడండి, ఏదో సాధారణమైన మోసే మానవుడు ఫోన్ చేసి ప్రార్థన చేశాడు. అయ్యా వాళ్ళు తప్పు చేశారు. ఎందుకు తప్పు చేశారు తెలుసా? నీ జీవం వారిలో ఇంకా చేరలేదేమో. పొరపాటయ్యా, తప్పైంది. అంత మాత్రం కోపడి చంపేస్తావా నువ్వు కోప్పడితే ఏమవుద్దో నువ్వు తెలుసుకోయ్యా. ఫస్ట్ నువ్వు కోప్పడితే పర్వతాలు వణికిపోతాయి, ఈ భూమి నాశనం అయిపోద్ది, లైవ్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు సృష్టి ఎంత కష్టపడి చేసావు తెలుసా? ప్లీజ్ అర్థం చేసుకో. కోపం అందరికి వస్తాయి. అబ్బా, దేవుడు కోపాన్ని అనిచ్చే మానవుడు అసలు మోసే అంటే నాకు ఆశ్చర్యం అయిపోద్ది. దానికన్నా ఉన్నట్టు నేను ట్రైనింగ్ తీసుకొల్పించాడు. దేశంలో మిక్కిలి సాత్వికుడు అంటే ఎవరు? మోసే. కానీ అప్పుడు కాదు, ఒకప్పుడు ఎట్టటోడు తెలుసా? వాళ్ళ ఇంటివన్నీ వాళ్ళ జాతి కలిగినవన్నీ ఐగుప్తుడు వచ్చి ఒక దెబ్బ కొట్టినందుకే ఏం చేశాడు? గుద్ది ఇసుకలో దొక్కి పెట్టి పాతి పెట్టాడంట. మీరు ఎట్టయిపోయాడు నీ సాత్వికుడు? ఎట్టయిపోయాడైనా? మిక్కిలి సాత్వికుడికి ఎట్టమర్చి అంత ముక్కోపిష్టి. అందులో ఆయనకి నత్తి పేరే అంటే, నత్తి ఉన్న వాళ్ళ కోపం మామూలుగా ఉండదు. వాళ్ళు నాలుగు కొరికారంటే అవతల పేకలు దొక్కేస్తారు వాళ్ళతో కాదు. విపరీతమైన కోపం ఉంటుంది, వాళ్ళకి బీభత్సమైనటువంటి కోపం ఉంటుంది. ఎందుకు తెలుసా? మనమైతే టక మాట్లాడి అన్నీ గక్కేస్తాం. వాళ్ళకి 100 చెప్పాలని ఉంటుంది, 1000 చెప్పాలని ఉంటుంది. అవన్నీ చెప్పలేరు. అవి చెప్పక కసి విరిగిపోద్ది వాళ్ళకి. ఇంకేం చేసి ఒకే పంచ్ అంతే. ఇంక చెప్పలేనప్పుడు ఏం చేస్తారు? సహనం కోల్పోయి ఇంక కాళ్ళు చేతులు పని చేస్తాయి. ఇంకా
మోషే కొడుకు ఎట్లా మారబోయాడయ్యా, అంత ముక్కు పిష్టి, మాట అంటేనే మనిషిని చంపేసేవాడు, ఎట్ట మార్చబడ్డాడయ్యా అంటే మోషే మనుషులతో పాటు ఉండేవాడు కాదు. దేవుడు పర్వతం అనబడినటువంటి ఆ సీనాయి పర్వతం మీద దేవుడితో ఎల్లప్పుడూ సహవాసం ఉండేవాడు. ఆమె ఎవరితో సహవాసం ఉండేవాడు? దేవుడితో సహవాసం ఉండేవాడు. దేవుడు కోప్పడితే మోషేకి తెలుసు ఏంటి, అయ్యో ఈ సాత్వికి నీ కానుంచి నేర్చుకుంది, నీ కోపం నిజంగా అది నాకు తెలుసు. ఏంటది? భలే కోపడుతున్నా కానీ మోషే పక్క జరిగా ఒక్క సెకండ్ వల్ల నాశనం చేస్తా అన్నావు, కానీ సాత్వికం ఎట్టాడితే నీకని నేర్చుకున్నా. నువ్వు కోపపడితే నిజమేనా, అది నమ్మాలనేనా? ఒక్క సెకండ్లో నాశనం చేస్తానంట నువ్వా? ఊరుకుంటే చాలు. కానీ అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ దగ్గర నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడును కనుక నా యొద్దకు వచ్చి మీ కాడిని ఎత్తుకొని నేర్చుకున్నాడు అన్నాడు. మోషే అది నేర్చుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈయన ముక్కో పిష్టి నలివిగానోడు ఈయన. ఆయన అక్కడికి వెళ్ళి దేవుని సాత్వికతను, దేవుని యొక్క దీనత్వాన్ని నేర్చుకున్నాడు, చూశాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ వీపుల మీద కొరడతో కొడితే అబ్బా నా బిడ్డను కొట్టిరు దుర్మార్గులు, వాళ్ళు ఏడుస్తుంటే, కూటికి ఏడుస్తుంటే, కన్నీరు, బాధలు, శ్రమలు తట్టుకోలేక తాళలేకపోతుంటే చలించిపోయి భూమి మీదకి వచ్చి వాళ్ళు ఎట్టివరైనా నాకు అనవసరం, వాళ్ళని నేను ఇడిపించేస్తాను అంతే బయటికి. కమ్ అవుట్ సైడ్, బయటకు వచ్చేయండి, ఫస్ట్ మీరు బానిసలుగా ఉండమాకండి, స్వతంత్రులుగా ఉండండి అని వాళ్ళు క్రియలు చూడలేదు, వాళ్ళ మంచితనం చూడలేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుడు అంటే ఎరగని ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలు. అన్నీ ఇడిపించాడు. ఏడేదో దూడను పట్టుకొని నువ్వే నా దేవుడు అని వాళ్ళకి దేవుడు కోపం వచ్చిందంట. ఆ కోపాన్ని ఆపటానికి దేవుని స్వభావం తెలిసినటువంటి మోషే అక్కడ ఉన్నాడు. అప్పుడు మోషే చెప్పిన మాట ఏమంటారు తెలుసా? ఏవా నాకు కొద్దిగా టైం, నేను కిందకి వెళ్తాను, నేను కిందకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు మార్చుకుంటే అప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వు టక్కన కోప్పడి వాళ్ళందరూ చంపేస్తానంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ మనుషులు గుట్టించడం సాధ్యమంటే, మోషే ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? నేను మనసు పెట్టాననుకో, ఇప్పటికిప్పుడు ఈ క్షణం నీ గర్భమున గొప్ప సంతతిని తీసుకొని వస్తాను. వీళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఒకప్పుడు మోషే ఎక్కడో ఒక దిక్క 70 సంవత్సరాలు వయసు అయిపోయి పిల్లలు లేక ఇంకా నా బ్రతికి ఇంకెందుకు, ఈ డబ్బు ఎందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ ఐశ్వర్యం ఎందుకు, ఈ సంపదేనికి, నాకు సంతానం లేని వాడిని దిగులు పడుతున్న ఒక ఎందుకు పనికిరాని నా ఆస్తుడైన అబ్రహాముని నేను పిలుచుకొని నా అబ్రహాముని ఇంత గుణముగా ఆశీర్వదించాను, ఇంత గొప్ప జనముగా ఆశీర్వదించాను, నిన్ను కూడా ఆ రీతిగా చేస్తాను అంటే మోసేనంటే, మనమైతే మోసేస్తాను అంటే అదేదో తొందరగా చేసే ప్రభా, అదిగో నా పెద్దను కొద్దిగా ఎక్కువ దీవించు, మనమైతే మాటలు ఇట్లాంటివి వస్తాయి మనకైతే. కానీ నీతిమంతుడైన మోషే ఏమన్నాడు? ప్రభా అలా కాదు, దయచేసి వారి పక్షమున నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నేను వెళ్ళి వారితో మాట్లాడతాను, ఏ మాటలు, నీ మాటలు వాళ్ళకి తెలియజేస్తాను. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం అంటుంది, ఆ వాక్యమే, ఏ వాక్యము? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. వాక్కు అంటే ఏంటంటే శబ్దం, అనగా మాట. దేవుని వాక్యము ఏం చేస్తుంది? మనుషుల్ని బ్రతికిస్తుంది. అందుకని ప్రకటనలు అంటాడు దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించను. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనుషుల్ని బ్రతికిస్తుంది. ఎప్పుడైతే మోషే కొండ దిగుంచి ఇశ్రాయేలు అందరిని సమకూర్చి, ఇశ్రాయేలు వారులారా మీరు దేవుని దృష్టికి ద్రోహం చేశారు, అయ్యో మేమేం చేశాం ద్రోహం, మీరు దేవుని మహిమను ఏం చేశారు? దూడగా మార్చారు. ఇప్పుడు దేవుడు దూడని మీరు నమ్ముతున్నారు. నిజంగా దేవుడు దూడ కాదు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏ రూపమును చేసుకోకూడదు ఆయన్ని, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఏ రూపం లేకుండా నీలో నీ గుండె లయబద్ధంగా కొట్టుకునేటట్టుగా జీవింపజేసేవాడు ఆయనే. గాలికి రూపం ఉందా? నీటికి రూపం ఉందా? అయ్యేం మనకు ఉపయోగపడట్లేదా? నీలో జీవం ఉందా? నువ్వు చస్తే నీ జీవం బయటకు పోతే నువ్వు నిజంగా ఇటు పడిపోతున్నావు కదా. ఆ కనపడిన జీవమే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తున్నారు. నిన్ను బ్రతికింపేదానికి జీవం లేదు. నీ శరీరానికి ఒక రూపం ఉందేమో, నీ ఆత్మకు ఒక రూపం లేదు. ఆ రూపం లేని వాడే ఆత్మస్వరూపి నా దేవుడు. ఆయనకి ఏ రూపం చేయకు, ఎందుకంటే ఆయన ఒక రూపం కాదు, అందరిలోనే ఉండేవాడు, అందరి జాతుల్లో ఉండేవాడు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఆయనకు వర్గభాదం లేదు. ఈ లోకంలో మనుషులందరిలో ఉండేవాడు ఆయన.
కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, మనిషికి ఒక దేవుణ్ణి, ఇంటికి ఒక దేవుణ్ణి చేసుకోవడానికి మన దేవుడు ఒక రూపానికి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిలో జీవించేవాడు, ప్రతి వాణిలో ఉండేవాడు. ఆత్మ అందరితో సమానం, ఆ ఆత్మే ఆయన అని చెప్తే అప్పుడు ఈ గుడ్లు బతుకున్నట్టు, అయ్యో మోషే గారు పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయలేదు, ఏది ఆ దూడని తీసుకురండి అని చెప్పి దాన్ని కాల్చి బూడిద చేసి నీళ్ళలో కలిపి కషాయం ఇచ్చారంట అందరికి తాగండి అని. పొరపాటును తెలుసుకున్నాను. దేనిని బట్టి? కిందకు వచ్చే మోషే దేవుని మాటను తెలియజేశాడు. ఆ వాక్యమే ఈ రోజు కూడా మన మధ్య నివసిస్తుంది. ఏంటని? ఇదిగో నేను మీలో నివసించాలని, మీరు జీవించాలని. నేను వీళ్ళు లేకపోతే ఎన్ని వీళ్ళు ఉంటాయి? ఏముంటాయి? ద్వేషం ఉంటుంది, కనికరలేనితనం ఉంటుంది, అపహసించే స్వభావం ఉంటుంది, ఇంకా దేవుడు ఎరగనటువంటి బుద్ధిహీనత ఉంటుంది, ఎన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం తీసుకొని వచ్చారో తెలుసా? దేవుణ్ణి ఎరిగే ప్రజలుగా ప్రభు మనం మార్చాడు. ఆమె కారణం ఏంటయ్యా అంటే దేవుని జీవం మనలో ఉంది కాబట్టి. ఇంకా దేవుడు లేని వాళ్ళు అయితే ఎక్కడ ఉంటారమ్మా? ఇంకా లోకంలో ఉన్నారు, అనేక రెక్కలు తిరుగుతున్నారు, ఇంకా వాటిని నమ్మే వాటిని పూజిస్తున్నారు, తిరుగుతున్నారు. అయితే దేవుడు యొక్క తన ఆత్మ చేత మనల్ని జీవింపజేసి ఈరోజు ఎక్కడ తీసుకొని వచ్చాడు? నిజ దేవుణ్ణి ఎరిగే, మనం సృష్టించిన దేవుణ్ణి ఎరిగే, మన నిర్మాణకుడు ఆయనని ఎరిగే, ఆయన ఆరాధించే ఆధిక్యతలోనికి ప్రభు మనం తీసుకొని వచ్చాడు. ఆమె అందుకని ఇలాంటి పాపపు లోకాన్ని బాగుచేయడానికై యేసు ప్రభువులో కనుకొచ్చాడు. యోహాను రాసిన సువార్త 1 పత్రికలోనే అంటాడు. చూద్దాం ఆ మాట చూసి నేను ఆరాధనకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 1 పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. చాలు చూడండి, ఇందాక నేను చెప్పాను ఈ లోకంలో ఏమున్నాయంటే మీరు రాసుకున్నారు, ఇంటికి వెళ్ళి చాలా క్షుణ్ణంగా చదవండి. ద్వేషం ఉంది, దేవుని ఎరగనంత బుద్ధిహీనత ఉంది, కనికరం లేనితనం ఉంది, గతించిపోయి అంటే శాశ్వతం కానీ వాటి మీద నమ్మకం పెట్టుకునే స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. ఈ లోకము దుష్టత్వంతో నిండిన ప్రజలు ఉన్నారు, వంచకులు ఉన్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం కలిగిన ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. అయితే అలాంటి వారి మధ్య దేవుడు ఏం కలుగు చేయడానికి వచ్చాడు? అలాంటి మన మధ్య దేవుడు ఏం కలుగు చేయడానికి వచ్చాడు అంటే మనకు శాంతికరమై ఉండటానికి కనుక వచ్చాడు. ఆమె తన శాంతిని దయచేయడానికి. అంటే శాంతి అంటే ఏంటి? శాంతి అంటే మన ఊళ్ళో పక్క ఊరు అమ్మాయి అనుకున్నారు, వాళ్ళ ఊరు అమ్మాయి అనుకున్నాను. నాకు కూడా శాంతి ఇస్తాడు దేవుడు, నాకు పెళ్ళి అయిపోయిందే అని నిన్నట్టు ఒకడు. ఒకవేళ ఆయన ఇస్తానో నా భార్య ఒప్పుకోదయ్యా నిన్ను అంటాను. అరే నాయన ఆశాంతి కదరా, ఆశాంతి కాదు, ఇది దేవుడిచ్చే శాంతి. ఆమె దేవునిలో ఉండే శాంతి. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను. ఎందుకు కావాలి మానవులకి శాంతి అంటే పాపం వల్ల మానవుడు భారం మోసుకుంటూ శాంతి సమాధాన జీవితం అనుభవిస్తుండడం ఆయన చూశాడు. అయితే అందరూ కాదు, కొంతమంది చచ్చారు పాపంలో చచ్చిన వాడికి ఇంకా భారం ఏం తెలుసుద్దా? ఇప్పుడు చనిపోయిన వాడికి పోయి చనిపోయిన వాడి దగ్గర పోయి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు కదా. పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే వాడిని కత్తితో కోస్తూ ఉంటారు, ఇంకా సుత్తు తీసుకొని తలకాడు కొట్టి ఓపెన్ చేస్తారు. ఏమని అంటాడమ్మడా, ఆయన చిన్న కొట్టరా అని అంటే ఇంకా చేసేవాడు ఉండడు డాక్టర్. వాడు మాయమైపోతాడు. వాడికి ఇంకా టైఫాయిడ్ వస్తుందో, జ్వరం వస్తుందో, లేకుంటే కోమాలకు పోతుందో నాకేం తెలియదు. పొరపాటున ఆ శవం కాస్త నోరు తెలిసి అంటే ఏమని అంటాడన్న కళ ఉన్నాడా? ఎంత ధనవంతుడైనా. అందుకని పోస్ట్ మార్టం చేసేవాడు ఏం చేస్తాడా? వేసి ఫుల్గా విక్టోరియా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ పోస్ట్ మార్టం చేశాను. ఒక ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఫుల్గా దాన్ని కూర్చొన్నాడు. మేము అక్కడ కూర్చొని ఉన్నాము. ఆయన మాతో మాట్లాడి ఏంటండి ఏందని విషయాలు మాట్లాడుకుంటుంటే చివరికి ఆయన తెలిసింది, మీరు పాస్టర్లా బెంగళూరులో దేవుని సేవ చేస్తాను. నేను కూడా క్రైస్తవునయ్యా అన్నాడు. ఆ మాట నేను గప్పు తగిలింది మాకు వాసన. అబ్బా, మంచి క్రైస్తవులాగా ఉండవు నువ్వు, గట్టి క్రైస్తవులాగా ఉండవు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని ఏంటయ్యా ఇది? నువ్వు క్రైస్తవుడు అంటేనే మాకు కప్పు కొట్టింది. ఇంక నీ బతుకు ఎట్టుంది, నీ జీవితం ఎట్టుందంటే అయ్యయ్యా తప్పుగా అనుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోమాకు. నా పని అలాంటిది అన్నాడు. ఏంటో పని? తాగబోతు పని అనేది, తాగే పని అనేది అంటే కాదో, నేను శవాను కోసేవాడు అంటున్నాడు. అమ్మో, ఇంకొద్ది భయపడిన ఆయన చూసి. ఆయన కూడా మంచి భయంకరమైన మనిషి. ఎంత ఉన్నాడు? 7 అడుగులు ఉన్నాడు మనిషి. శవాలు కోస్తావా?
అరే నీకు భయం అనిపిదా? ఎన్ని సవాళ్ళు కోసినాను నా లైఫ్లో, ఫుల్ తాగేసిపోతా, నేను చేసే పని అట్టాడిది కదా అని అంటాడు. ఇంకా ఆ మత్తులో ఏం చేస్తానో ఆయనకు తెలియదు. ఆయనకైనా చేసేదానికి మొత్తంలో ఉంది కాబట్టి కోస్తున్నాడు. కోపించుకునే శవానికి ఏమన్నా స్పర్శ ఉంటుందా? ఏముండదు. అయితే చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా కానీ, చిన్న సూది వేయించుకోవాలన్నా కానీ మనిషి బతుకున్నాడు ఏం చేస్తాడు? సూది అంటే అప్పుడే వేసినట్టు ఫీలింగ్, నొప్పి వచ్చింది, చిన్నగా ఏంటి డాక్టర్ సూది లేకుండా ఎందుకంత గొట్టం మాత్రం ఇచ్చి వేసుకుంటా, గట్టిగా పగల కొట్టు పిండాలు చేసుకుని తాగుతా, కానీ సూది వద్దు నాకు అంటారు కొంతమంది. ఎంత భయం అంటే కాస్త కోస్త పెట్టి పాపంలో తెచ్చినోడికి ఇంకెట్ట ఏ ఫీలింగులు ఉండవు. అయితే ఇక్కడ చూస్తూ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, శాంతికరమై ఉండేటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న యావత్తు మానవాళికి శాంతి అనేది ఏంటో పరిచయం చేయడానికై యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన ఏ ఇంటిలోకన్నా పోండి, కుష్ఠవేదుడు ఇంటికి పోయినా అటు సంతోషమే, పాపిష్టి రోగంతో నిండి వారికి ఇంటికి పోయినా సంతోషమే. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ సంతోషం. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది నీ జీవితంలో కావాలి. నువ్వు సంతోషము, శాంతి నాకు లేదు, ఆ శాంతి నిజంగా నాకు అనుగ్రహించబడాలని కోరుకున్న క్రైస్తువులు అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఎప్పుడూ ఈ లోకానికి వచ్చాడు భావించి ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆమేన్. యేసయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ నా హృదయంలో శాంతి లేదు, నా మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు. అయితే నువ్వు నిజంగా లోకానికి శాంతి ఇవ్వాలని వచ్చుంటే నా హృదయంలోనికి రా అని ఆహ్వానిస్తే ఆయన హృదయంలోనికి వస్తాడు. ఆమేన్. జక్కయ్య పిలుచుకున్నాడు. జక్కయ్య దగ్గరికి ఆశపడి వెళ్ళాడు యేసు ప్రభు దగ్గరికి. ఆయన చూస్తే చాలనుకున్నాడు. అయితే దేవుడు అంటాడు, జక్కయ్య నన్ను చూడాలని ఎంత ఆశ ఉందో నీకు, అందరు ఇట్టుంటే నువ్వు చెట్టెక్కి చూసావంటే అబ్బా నీ స్థాయి గొప్పది, నీ ఆశ అంత గొప్పది, నువ్వంటే నాకు చాలా ఇష్టమైంది, నేను ఇంటికి రావాలనుకుంటున్నానంటే ప్రేమతో, సంతోషముతో యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటిలో సంతోషం. ఆమేన్. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ సంతోషం ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? జక్కయ్య అన్ని రోజులు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బంతా ఒక్కొక్కరికి 3 ఇంతలు 4 ఇంతలు ఇచ్చేసాడంట. నీకన్నా నేను రూపాయి తీసుకున్నాను అనుకో, 3 రూపాయలు ఇచ్చాడంట. 10 రూపాయలు తీసుకుంటే 30 రూపాయలు. ఇట్లా ఒక్కొక్కరికి పంచుకుంటాం. అరే ఎత్తిపెట్టడం వాళ్ళ భార్య లబోదిబ్బు కొట్టుకుంటున్నా, అవతల వాళ్ళు కొట్టుకుంటున్నా. ఈ సంతోషం ముందు, ఈ సమాధానం ముందు యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు, నాలోనికి చేరాడు. ఇది ఇన్ని దినాలు ఏదైతే సంతోషం అని అనుకున్నానో అవన్నీ నా ముందు వ్యర్థంగా కనబడుతున్నాయి. మీ కంటికి, మీ కంటికి కూడా కనపడుతున్నాయి. యేసు ప్రభు ఒక్కడుంటే చాలు నా జీవితంలో, ఇక నాకే అవసరం లేదన్నట్టు సంతోషం ఆయనలో ఉంది. ఆమేన్. ఇది నేను ఇందాక చెప్పిన మాట. ఆయన వలన జీవించుటకు ఆయన ఈ లోకంలోనికి మనము ఆయన ద్వారా జీవింపజేయుటకు ఆయన ఈ లోకానికి పంపాను. ఎప్పుడైతే ఆయన జీవము జక్కేలోనికి వచ్చిందో, ఈ లోకంలో జీవించడానికి ఏదైతే ప్రాముఖ్యమని అనుకున్నాడో అవన్నీ ఆయన కంటికి ఒక పెంటలాగా కనపడ్డాయంట, వ్యర్థంలా కనపడ్డాయంట, ఎన్నిక లేనిగా కనపడ్డాయంట. యేసు ప్రభు ఉన్నాడు, నాకు చాలు, అంతే, ఇంకా నా జీవితానికి ఏమొద్దు. బ్రహ్మన్ దేవుడు మనకేమైనాడటమ్మా? శాంతికరమై ఉన్నాడు. ఆ శాంతి దేని ద్వారా వస్తుందంటే ప్రభు నుండి విశ్వాసం వచ్చడం ద్వారా రక్షణ ద్వారా వస్తుంది. ఆయన నమ్మాడు జక్కయ్య, ఆ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. రక్షింపబడిన తర్వాత కలిగే ఆనందం ఏంటంటే అంతా ఎంత కాదు, దేవుడి సంతోషం, శాంతి మనకు అనుగ్రహిస్తాడు. ఈ శాంతి ఎట్లా ఉంటుందంటే కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా, కన్నీరున్నా, ఎన్ని విపత్కర పరిస్థితులున్నా ఆయన శాంతి మాత్రం ఇక్కడ దీన్ని ఎవరు తీసిలేరు. ఆమేన్. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, ఇది ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. అరే తినడానికి అన్నం లేక 10 రోజులైందిరా, ఐ డోంట్ కేర్, నాకు యేసు ప్రభు ఉన్నాడు. అరే వాళ్ళు చూడరా లోకంలో డబ్బులు సంపాదించుకుని నీకెందుకురా, నీ కాడ ఏం లేవు, అయినా పర్వాలేదు, నా కాడ యేసు ఉన్నాడు. ఈ శాంతి వెలబెట్టకొనలేని శాంతి. ఆ శాంతి ఇచ్చేవాడే మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన సర్వలోకానికి ఏమైనాడట? శాంతికరమై ఉన్నాడు. నెంబర్ 1. రెండవది చూద్దామా? రెండవది చూడండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. చాలేమ్మ, ఇక్కడ ఏమైనాడంట? ఆయన
మొట్టమొదటిగా లోకానికి ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగంటే ఏంటి చెప్పాలి, ఇంకా నేను పరిచయం చేస్తే బాగుంటుందిలే. మీరు చెప్పరు కానీ మాకు తెలుసు అంటారు, కానీ చెప్పరు మీరు పాపం. వెలుగంటే ఏంటి? ఇదే మనకు కనబడేదాన్ని వెలుగు అంటాం. వెలుగు రాత్రి, చీకటి పగలు, ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. అయితే దేవుడు ఏమన్నాడట? వెలుగై ఉన్నాడట. ఏ వెలుగు? ఇప్పుడు ఇది చూస్తున్న ఈ వెలుగంతా నిజం కాదు. ఇప్పుడు ఎట్టే ఉంటుందమ్మా మధ్యాహ్నం ఎట్టే ఉంటుందా? ఇంకొంచెంసేపు అయితే చాలు, సూర్యుడు దిగేకంతా ఏమైపోద్ది? చీకటి గమ్మద్ది. ఈ భూమి మీద వెలుగు శాశ్వతం కాదు, చీకటి కూడా శాశ్వతం కాదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకమునకు వచ్చిన నిజమైన వెలుగు. అంటే ఇది నిత్యం ఉండే వెలుగు. ఇది ఎక్కడ ఉంటుందని తెలుసుకునే స్థానమే యేసు ప్రభు. ఆమేన్. ఆయన పరలోకంలో ఉన్నాడు. అక్కడ చీకటైనను ఉండదు, చంద్రుడైనా ఉండడు, సూర్యుడైనా ఉండడు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండవు, శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏముండవు. వెలుగే ఆయన తేజో మహిమతో వసిస్తుంటాడు. తేజో వాసుల స్వాస్థ్యములో అట్టి పాలుపంపుల భాగ్యమును ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ నా ప్రభు దయచేయను కాక. మనం అందరినీ ఏం చేయాలనుకుంటున్నాడంట? వెలుగు సంబంధుల వల్లే మార్చాలనుకుంటున్నాడు. వెలుగులో జాగ్రత్త ఉంటారు జనులు. ఎట్లా ఉంటారు? దొంగతనం చేసేవాడు పట్టపొగలు ఎడ చేస్తాడయ్యా? ఇప్పుడు మన కళ్ళ ముందు అంతా చూస్తూ ఉంటాం. దొంగతనం చేసే వీలు అవుతుందా? దొంగతనం చేయాలంటే నైటే కావాలి కదా, చీకటి కావాలి. తప్పు చేసేవాడికి ఏం కావాలి? మరుగు కావాలి. అంటే ఎవరు చూడకుండా ఉంటేనే తప్పు చేయాలనుకుంటాడు. అంటే ఎవరు లేని తనం అనుకోవాలని కోరుకుంటాడు, ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. అయితే దేవుడు మనం ఒంటరిగా విడిచిపెట్టాడు. అనేకుల సమూహం మధ్యకి ప్రభు మనం తీసుకెళ్తాడు ఒకరోజు. ఆయన పరలోక రాజ్యం చేస్తాడు. ఆయన వెలుగులో ఆయన చూస్తుంటే ఇంకా మన జీవితానికి ఏ విధమైన అవసరం ఉండదు. తప్పు చేసేవాడికి ఏం కావాలి? చీకటి కావాలి. దొంగవాడికి చీకటి కావాలి. పొరపాటు చేసేవాడికి ఏం కావాలి? ఒంటరితనం కావాలి. లేకుంటే ఏం కావాలి? వాడు ఎవరు మరుగు కావాలనుకుంటాడు. ఇక మనం దేవుని సన్నిధిలోకి వెళితే, వెలుగు సంబంధాల వల్ల మార్చబడితే మనకి ఎలాంటి అవసరమే ఉండదు. ఆయన నిజమైన వెలుగుగా మనం అంగీకరించితే ఆ వెలుగులో వసించే భాగ్యం ప్రభు మనకు దయచేయనుగాక. మోకాళ్ళ మీద కొద్దాం. దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించడానికి విన్నటువంటి ఈ వాక్యాలను ఎవరు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మనం ఆధారం చేసుకుంటూ వచ్చాం. మనము ఆయన ద్వారా జీవింపజేయుటకు, మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆయన తన కుమారుణ్ణి లోకానికి మన కొరకు పంపిన. ఆయన తన ప్రేమ ఎట్టిదో, మన ఎడల ఆయన ప్రేమ ఎట్టిదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకుందామా? ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని ఆయన ప్రేమను ఎట్టిదో అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించగలుగుతావు. నిజమే యేసయ్యా, ఈ లోకానికి రావటానికి నీ ప్రేమ ఎలాంటిదో నాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ లోకములో ద్వేషం ఉంది. ఈ లోకములో దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. ఈ లోకములో కనికరం లేని వారు ఉన్నారు. ఈ లోకములో ప్రేమించలేని వారు ఉన్నారు. ఈ లోకములో శాశ్వతం కాని వాటిని నమ్మే మూఢత్వం కలిగిన అజ్ఞానులు ఉన్నారు. ఈ లోకములో దేవుడంటే నమ్మక, ఆయనను విశ్వసించక, లోకమే శాశ్వతమని శరీరాశ, నేత్రాశ, జీవపోటము అనే దేహమును నమ్ముకొని బ్రతికే ప్రజల మధ్యకు నీవు వచ్చావు. నీదంత ప్రేమ ఇస్తయ్యా, నీదంత కరుణ ఇస్తయ్యా. ఈ లోకానికి నా కొరకై వచ్చి నాకు ఒక శాంతికర్త అయ్యి ఉన్నావు. ఈ లోకంలో శాంతి కొరకు, సమాధానం కొరకు అనేకులు హోమాలు చేస్తారు, రకరకాల ఖర్చు పెట్టి బలులు అర్పిస్తారు. ఇంకొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళి గుండెలు కొట్టించుకుంటారు. శాంతి కొరకు, కుటుంబ సమాధానం కొరకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఉన్న చోటులోనే ఉండగా నా దగ్గరికి నా కొరకై ఈ లోకానికి నువ్వు వచ్చి నాకు శాంతిని ఇవ్వటానికై, నాకు సమాధానం ఇవ్వటానికై, నాకు నెమ్మదిని ఇవ్వటానికై నా పాప భారమునంతా నువ్వు మోసుకొని ఆ కలువరి సిలువలో శిక్షను అనుభవించి నీ ప్రాణమును నా కొరకు క్రయధనముగా అర్పించి దేవుని కొరకు, నా కొరకు, దేవుని కొరకు ఒక బలియాగంగా అర్పింపబడి నా నిమిత్తమై ఒక సమాధానార్థ బలిగా
అర్పించబడి దేవుడితో నాకు సమాధానం దయచేసాం, తండ్రితో నాకు సంబంధం దయచేసాం. ఈరోజు దేవుని దగ్గరికి నేను రాగలిగిన ఆధిక్యత నాకు దయచేసాం. ఈరోజు నా పాపములన్నిటికీ నువ్వు శాంతికరమై అన్నావు. నా పాపములన్నిటికీ క్షమించడం శాంతికరమై అన్నావు. ఈ లోకంలో ఎవరికి దొరకలేని ఆ శాంతిని, ఆ సమాధానాన్ని నాకు దయచేసి, అంత మాత్రమే కాదు, నీ లోకానికి ఒక నిజమైన వెలుగుగా వచ్చి చీకటిని అంతరించిపోయి పొగులే శాశ్వతం అనుకుంటుంటే అంతలోనే చీకటి పడేది ఈ లోకంలోనికి నన్ను నిత్యం వెలుగుగా ఉండాలని ఆ పరలోక రాజ్య సంబంధిగా, ఒక వెలుగు సంబంధిగా, ఒక తేజో నక్షత్రం వలె నేను శ్వాసం ఉంచిన వారు ఆకాశం నక్షత్రం వలె ప్రజలున్నట్లుగా నేను లైవైపోయే నా జీవితం కాకుండా నిత్యము జీవింపజేసే జీవపు ఓటుగా, ఒక జీవ సంబంధిగా నిత్య జీవంలో నాకు చోటిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి అని ప్రభు, నా పురుషులను స్త్రీలను